ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యొద్ద నిలిచియుండనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము మనల్ని ఎంతగా బలపరుస్తుందంటండి, దేవుని యొక్క కృపాసారము ఎంత గొప్పది. ఆయనలో గనక మనం ఉంటే ఆయనే నిజమైనటువంటి ద్రాక్షవల్లి అని, ఆయనను ఆనుకొని పెరుగుతున్నటువంటి తీగలుగా మనల్ని ఇక్కడ పోల్చడము జరిగింది. కాబట్టి మన పునాది బలమైనది, స్థిరమైనది ఉంటే దాని నుంచి వచ్చేటటువంటి ఫలాలు చాలా గొప్పగా ఉంటాయి కదా. అదేవిధంగా మనం నమ్ముకున్నది, విశ్వసిస్తున్నది, అనుసరిస్తుంది, ఆచరిస్తున్నటువంటిది ఎవరో కాదండి, గొప్ప సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, వెంబడిస్తున్నాం. కాబట్టి ఫలించి ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.